దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. సౌత్తో పోల్చితే నార్త్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. ముంబైలో కుండపోతగా వర్షం కురిసింది. వర్లీ అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్ జలపాతంలా మారిపోయింది. మెట్రో స్టేషన్ మొత్తం నీటితో తడిసి ముద్దయింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ఆచార్య ఆత్రే చౌక్ వరకు ఉన్న మెట్రో లైన్ మే 10వ తేదీన ప్రారంభమైంది. దీనికి అక్వా లైన్ అని పేరు కూడా పెట్టారు. కొత్తగా ప్రారంభమైన ఈ మెట్రో స్టేషన్ మొత్తం వర్షం కారణంగా దారుణంగా లీక్ అవుతోంది. మెట్రో స్టేషన్ పై కప్పుకు చిల్లులు పడ్డట్టు వర్షపు నీరు భారీగా కిందకు కారుతోంది. స్టేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ప్రారంభమై నెల కూడా కాలేదు, అంతలోనే లీకేజ్ సమస్య వచ్చేసింది, బాగా అవినీతి జరిగినట్టుంది, జలపాతం చూడ్డానికి కొండ కోనల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, వర్లీ మెట్రో స్టేషన్కి వస్తే సరిపోతుంది, సరదాగా గడిపేయొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చెట్లు నేల కొరుగుతున్నాయి. ఇళ్ల గోడలు పైకప్పులు కూలిపోతున్నాయి. దీని కారణంగా జనాలు మృత్యువాత పడుతున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే వర్షాల కారణంగా చెట్లు విరిగి మీద పడటం, ఇళ్ల పైకప్పులు గోడలు కూలటం, పిడుగులు పడటం వల్ల మే నెలలో ఏకంగా 49 మంది చనిపోయారు.